ఆడవాళ్ళని ఇచ్చేస్తాను, ఇవన్నీ మాటలు పనికిమాలిన మాటలు కదా. మీకు మీకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు నీకు ఇది లేదా, నువ్వు ఇట్లా మాట్లాడకూడదురా గాడిదే అని చెప్పొద్దా? ఇట్లాంటి మాటలు ఎందుకు రాజకీయంగా మాట్లాడాలని చెప్పేసి అంటే పార్టీ నాయకులే మాట్లాడిస్తారండి అలాగే. ఇంకా అంతే కదా. నువ్వు పార్టీ నాయకుడు. ఇప్పుడు మొన్న బాబు గారు గెలిచిన తర్వాత ఒక అతను ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయి ఏదో జరిగిందని చెప్పేసి ఇమీడియట్లీ తీసేసారా లేదా? చేశాడా లేదా? మరి ఇంత ఇచ్చలవిడిగా మీరంతా మాట్లాడుతున్నప్పుడు గోరెంట్ల మాధవ్ గారి గురించి కానీ ఎన్ని వచ్చాయి వీడియోస్, ఇట్లా అమ్మాయిలు ఇట్లా వేధిస్తున్నారని. ఆ తర్వాత అమ్మంటి రాంబాబు గారు ఎన్ని వచ్చినాయి కదా. మరి నువ్వు పార్టీ అధినేత అయి ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వేం చేసావు? మరి ఎవరు గొప్ప వాళ్ళు? నువ్వు గొప్పవాడివా, బాబు గారు గొప్ప వాళ్ళ? పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావు నువ్వు? ఎన్ని అనాల్సిన మాటలన్నీ అనేసాను. ఆయన చెప్తూనే ఉన్నారు, నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్పు, నువ్వు పర్సనల్ గా మాట్లాడొద్దంటే ఆయన అడిగిన దానికి ఒక్క క్వశ్చన్ కి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మాటలేమో అన్ని మాట్లాడుతూ ఉంటారు. మరి అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక క్వశ్చన్ నిన్ను అడిగినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాలా వద్దా? అదే. అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏ మాటలైనా చూసుకుంటే వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం కానీ లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ ఏది చూసినా కానీ యువతల వైపు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో వాళ్ళు కుటుంబాన్ని కానీ లేదా వాళ్ళని కానీ వాళ్ళ జీవితాన్ని కానీ లేదా వాళ్ళ లైఫ్ని కానీ నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణమురళి గారు కానీ ఆయన మరీ అంటే అంటే ఆయన నిజంగా ఏదో కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు. మరి ఎందుకని అలా మాట్లాడతారు అంటే ఏం లేదు, డబ్బు గురించి అండి. డబ్బు కోసమే ఇదంతా. ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము ఎదవ మొన్న చూశానండి నేను. అరే పవన్ కళ్యాణ్ నువ్వు ఒక వెదవి, నువ్వు ఒక సన్నాసివి, అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశారు? కూడా తీసుకొచ్చి అందులో తిట్టాలి. పోసాని గారికి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు. ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ ఆర్టిస్ట్ వస్తారు, మా బోటి వాళ్ళు. మరి ఎందుకు అంత దుర్భాషలాడడం అవసరం ఏముంది? అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? ఎన్నేళ్ళు మహా అయితే ఎన్నేళ్ళు ఉంటారండి భూమి మీద? ఎవరైనా సిలేసుకొని ఇక్కడే ఉంటారా? ఎవరో ఒకరు పోవాల్సిందే కదా. ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీకు ఎవరైతే ఉన్నారో పోసాని గారు ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా, కోటి విధులు కూటు కొరకే అని కడుపు కోసమే కదా ఎన్ని వేషాలు వేసినా కూడా. దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి? నోటుకొచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని, మరి అది తప్పు కదా. మరి మీరు మందలించాలి కదా, మాట్లాడకూడదు అని చెప్పేసి. ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా? డబ్బుల గురించి తీసుకొని ఎవరు ఎందుకు మాట్లాడతారు? ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు? నేను మాట్లాడుతున్నా. నేను ఒక్క పైసా ఆశించకుండా కూటమి ప్రభుత్వం నుంచి నేను ఏ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదు, ఇప్పటి వరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు. నేను మాట్లాడుతున్నానంటే నాకు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్ళుగా చూశాను కాబట్టి అది ఒక బాధతో నేను మాట్లాడుతున్నా. ప్రజల్లో ఒకదానిలాగా మాట్లాడుతున్నా. నేను ఏ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడంలా. అంటే చాలా మంది కూడా అనుకున్నారు ప్యాకేజ్ ఎక్కడి నుంచి వస్తుందండి? నాకు అసలు నిజంగా అట్లాంటిది ఒకటి ఉంది కూడా అని కూడా తెలియదు నాకు. మరి ఎవరిస్తారు ప్యాకేజీ? ఆయన ధైర్యంగా మాట్లాడడం లేదా? మీరు రాజకీయ పరంగా మాట్లాడండి. ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడండి. ఎవరో ఏదో ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారము ఈ బూతులు తిట్టేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా. పైన భగవంతుడు కూడా దాన్ని క్షమించాడు. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు అందులో ఉండి అనుభవించిన తర్వాత రాజకీయం అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, నిజంగా మన ప్రభుత్వం చేస్తుందో చేయట్లా అంటే ఏ ప్రభుత్వం అయినా సరే మన ప్రభుత్వం మంచి చేస్తుందా లేదా అని చెప్పని ఇది అన్ని కూడా ఆలోచించుకుని చాలా మంది కూడా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అయితే రీసెంట్ డేస్ లో ఏంటంటే అంటే ఎలక్షన్స్ ముందు రావడం జరిగింది శ్యామలా గారు కానీ ఈవిడ రావడం జరిగింది. ఆవిడ ద్వారా అయితే మాత్రం ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం. అంటే అనుభవంతో ఉండి మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా, లేకుండా మాట్లాడారని చెప్పని అనుకో? లేదండి, అనుభవం లేదు. అనుభవం లేదు ఆవిడకి ఏదో పర్సనల్ ఇష్యూస్ ఏదో కొంచెం సేవ్ చేసినారో ఏమో మరి. ఇప్పుడు ఆ రోజు పిట్టకథతో ముందుకొచ్చింది ఏదో కథ చెప్పి, ఆ కథతో కొంచెం ఇదైపోయింది. ఆ ఇదైన తర్వాత అబ్బా మా జగన్ అనుకో ఉంటాడు, ఈ అమ్మాయి ఇలా ఇంత వైరల్ అయిపోయింది కదా, నా పార్టీకి ఏదన్నా పెట్టుకుంటారు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఇచ్చారు కదా ఆవిడకి, ఏదో ప్రతినిధిగా ఇచ్చారు కదా. సో ఇచ్చారు కానీ సేమ్ ఈ దిక్కుమాల సంత అంతా ఇంతేనండి. అని సేపటికి స్క్రిప్ట్ చూడడమే. ఒక మనిషి మంచి పనులు చేస్తే స్క్రిప్ట్ చూడడం అవసరం లే. ఆల్రెడీ ఏదన్నా ఒక పేపర్ చూసినప్పుడు లేదంటే న్యూస్ లో విన్నప్పుడు ఆల్రెడీ ఉండిపోతాయి. ఇప్పుడు నేను ఏం స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నానా?
ఆ? అంటే అందులో స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? అంటే మీరు ఎవరు అంటున్నారు కదా స్క్రిప్ట్ చూసి మాట్లాడతారని. ఎవరు ఈ ఆ వైఎస్ఆర్‌సీపీలో ఎవరైనా స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడే వాళ్ళు చూడకుండా ఉన్నారా? మాట్లాడేవాళ్ళు ఎవరు లేరుగా. ఆ! అందరూ చూసి మాట్లాడేవాళ్ళు కదా. అవునా? ఆ! నాకు తెలిసి మేబీ మా రోజక్క అనుకుంటా. మా రోజక్క మాట్లాడుతది. ఓహో! తిట్టడంలో మాట్లాడుతది. హ్యాట్స్ ఆఫ్ రోజక్క నీకు. కొంచెం పర్లా. ఓకే. రోజక్కకి టాలెంట్ ఉంది. హ్మ్. రాజకీయ పరంగా కొట్లాడే ఇది ఉంది కానీ, బట్ ఆవిడ ఆ యొక్క పదజాలం ఏదైతే ఉందో, అబద్ధాన్ని కూడా నిజంగా చేసి చెప్పి ఇది చేస్తది కదా! ఆ హ్మ్. టాలెంట్ ఉంది కానీ, బట్ అలాంటి రాజకీయంలో పనికిరావు. హ్మ్. ఏదైనా వాస్తవాలు మాట్లాడాలా. వాస్తవాలు ఏదైనా మిస్టేక్ జరిగినప్పటికీ దాన్ని చాలా ఇదిగా చెప్పుకోవాలా. హ్మ్. అంతేగాని నోటికొచ్చినట్టు నీకు గాడిదకొచ్చినట్టు 20, 50 ఏళ్ళు వచ్చుండయి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నాకు హ్మ్. అయన్నీ ఇంటుంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలన్నీ ఇంటుంటే నిజంగా భలే కోపం వస్తదండి ఆవిడని చూస్తే. హ్మ్. పర్సనల్‌గా ఆవిడంటే నాకేం ఇది లేదు కానీ, హ్మ్. బట్ ఇలాంటి మాటలన్నీ ఎందుకు మాట్లాడతారు? అక్క మీరు మంచి ఇదిలో ఉన్నారు. మంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి ప్రజలకి మీరు సేవ చేశారు. అట్లాంటప్పుడు హుందాతనంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అట్లా అనిపిస్తది నాకు కొన్ని సార్లు. హ్మ్. ఎందుకురా బాబు ఇంత హుందాతనంగా మాట్లాడొచ్చు కదా! ఇంత ఆస్తులున్నాయి, ఇంత పాస్తులున్నాయి పోయేటప్పుడు ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఒక దేవుడిలాగా గుడి కట్టారు అందరూ. హ్మ్. ఎంత మంచి పేరుని సంపాదించుకున్నాడు. ఆయన అనుకోకుండా పాపం చనిపోయాడు. ఏమి నెత్తిన పెట్టుకొని పోయాడు? ఎవరైనా ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? నోట్లో మాట జాగ్రత్తగా మాట్లాడాలి కదా! హ్మ్. అనేది నాకు అనిపిస్తది కొన్ని సార్లు. సో, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇన్నా పర్వాలేదండి. తెలుసుకున్న మారినా పర్వాలేదు. ఓకే. 10 సార్లు చెప్తే ఒక్కసారన్నా ఇంటరేమో, హ్మ్. అందుకని మీరు వీడియోలు పెడతా ఉంటారా? ఇంటరేమో అనే ఒక బాధ ఒక ఇది నమ్మకం అన్నమాట. అంతే. ఓకే. రైట్ అండి. అంటే ఇప్పుడు నేననేదేంటంటే, జనరల్‌గా ఇప్పుడు మీరన్నట్టుగానే ఆహ్, వాళ్ళ లాంగ్వేజ్ గాని, ఎవరిదైనా సరే, ఏ హ్మ్. పార్టీలో అయినా సరే, హ్మ్. వాళ్ళ మాట్లాడే విధానం ఎలా ఉంటదంటే, చాలా హ్మ్. అబ్యూజింగ్‌గా మాట్లాడుతా ఉంటారు. హ్మ్. రకరకాలుగా అవును. మాట్లాడుతూ ఉంటారు. పదజాలం అనేది చాలా దారుణంగా దూషిస్తూ హ్మ్. అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడుతూ అవునవును. ఉంటారు. అవును. కానీ మీరు ఫస్ట్ అన్నారు, హ్మ్. ప్రజల చేత ప్రజల కొరకే ఎన్నుకున్న ప్రతినిధులనే అవును. ఆ! అయితే హ్మ్. నిజంగా ప్రజలకి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూడనోళ్ళంటే ఎవరు ఉండరు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండదు. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు. ఏ అవును. ఎమ్మెల్యే ఎలా మాట్లాడతాడు? ఏ ఎంపీ ఎలా అవును. మాట్లాడతాడు? ఏ నాయకుడు ఎలా మాట్లాడతాడు? ఏ హీరో ఎలా మాట్లాడతాడు? ప్రతీదీ చూస్తున్నారు. అవును. చూస్తున్నప్పుడు ప్రజలు నిజంగా ఇన్ని చూస్తున్నా గాని హ్మ్. వాళ్ళు ఎవరైనా సరే హ్మ్. ఎందుకని భయపడకుండా ఇంకా అలాగే మాట్లాడుతున్నారు? వాళ్ళ అంటే మా హక్కులాగా ఫీల్ అవుతున్నారు కదా! నా ఇష్టం నేనేమైనా మాట్లాడతాను. హ్మ్. ఇప్పుడు నేను మంచిగా స్టిల్ మాట్లాడుతున్నాను. ఇప్పటికి కూడా ఇప్పుడు ఏదైతే అదే అధికార పార్టీ చెప్తున్నాను గదా! ఉన్నా ఇప్పుడు గాని నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా! వీడియోస్ నేనేం బూతులు తిట్టట్లేదు గదా! అది అవును. నా హక్కు. వాళ్ళు కూడా బూతులు తిట్టడం వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతున్నారు. ఓహో! సింపుల్ లాజిక్. ఓహో! రైట్. అంటే దానివల్ల ఏంటండి లాభం? ప్రజలకి ఏమొస్తది అందులో? వాళ్ళకేమి రాదు. అదే మూర్ఖత్వం అంటే అదే అన్నమాట. వాళ్ళకి ఈ విధంగా మాట్లాడితే మనకేం రాదురా బాబు. హ్మ్. పాపం ఏదో జగన్ దగ్గర నుంచి ఒక బిస్కెట్ వస్తదేమో గానీ మిగతా సంబంధించి రాజకీయ పరంగా ఎదగలేరు అనే ఒక చిన్న లాజిక్, హ్మ్. చిన్న పాయింట్ మిస్ అయిపోతున్నారు. ఓకే. నాయకులు ఎవరైనా సరే. అందరూ మంచివాళ్ళేనండి. మనుషుల్లో చెడ్డవాళ్ళు ఇట్లా ఉండరు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బట్టి వాళ్ళ యొక్క ఇది ఉంటది. ఓకే. అంతే. ఇంక అంతకు మించి ఏం లేదు. కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ గూడా మంచి నాయకులేనా? మంచి నాయకులు, చెడ్డ నాయకులు నేను అనను. హ్మ్. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎవరైతే పైన నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన గొప్పవాడు. హ్మ్. ఆయన మంచివాడు. హ్మ్. కిందుండే వాళ్ళు మంచివాళ్ళో, గొప్పవాళ్ళో అని నేను చెప్పను. హ్మ్. ఆయన గొప్ప వాళ్ళ దగ్గర కింద ఉండే వాళ్ళంతా గొప్ప వాళ్ళుగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన దగ్గర కుప్పిగంతులు పనికిరావు. మనం హ్మ్. చూసారు కదా! ఒకరిని సస్పెండ్ చేశారు. సో, కాబట్టి ఎవరైనా అట్లాంటి ఎదవేషాలు ఏమన్నా ఏసేవాళ్ళు ఉన్నా కూడా సెట్ చేసుకుంటారు. హ్మ్. దాని గొప్పతనం ఎవరిది? లీడర్‌ది గొప్పతనం. హ్మ్. ఎవరైతే లీడర్‌గా నడిపిస్తూ ఉన్నారో ఆళ్ళు కరెక్ట్‌గా ఉంటే కింద వాళ్ళు కూడా కరెక్ట్‌గా ఉంటారనేది నా ఉద్దేశ్యం కాబట్టి ఆల్రెడీ నిరూపించుకుంటున్నారు. ఆయన ఇన్నేళ్లుగా సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పటికీ వాళ్ళ కింద ఉండే వాళ్ళంతా మంచిగానే ఉన్నారు. హ్మ్. మరి 5 ఏళ్ళు మీరు చేసినప్పటికి ఇప్పుడు ఇంకా బూతులు మాట్లాడుతా ఉన్నారు. ఎవరిది ఫాల్ట్ అంటారు? హ్మ్. నాయకుడిది తప్ప మీరు ఆ విధంగా మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు వీళ్ళు తప్ప ఎవరిని తప్పనాలి? హ్మ్. నాయకుడు బావుందంటే కింద ఉండే వాళ్ళు కూడా మంచిగా పద్ధతిగానే ఉంటారు. ఓకే. అది. మీరన్నట్టుగానే హ్మ్. ఈ పాయింట్ తీసుకుంటే గత కొద్ది రోజుల క్రితం ఏంటంటే ఒక హ్మ్, క్రైమ్ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతా ప్రెస్ హ్మ్. మీట్‌లో హ్మ్. నా చేతిలో ఇంకా పవర్స్ ఉన్నాయి. హ్మ్. నేను తీసుకోవాలనుకుంటే హోమ్ హ్మ్. మినిస్టర్ నేను తీసుకుంటే గనక హ్మ్. వేరే విధంగా ఉండేది. ఒకసారి దృష్టిలో పెట్టుకోండి అని చెప్పన్నట్టుగా అంటే
కూటమికే అందులోనే ఆయన వార్నింగ్ కూడా లేదండి ఇచ్చినట్టుగా అట్లా మాట్లాడడం జరిగింది. అనలేదండి ఆయన చెప్తున్నాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి అవును. అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏంటంటే కొంచెం ముందు ఇప్పుడు మన అనిత గారు ఉన్నారు కదా, అవును. ఆలోచిస్తారేమో, కొంచెం ఆలోచించుకోకుండా మీరు ఫార్వర్డ్ గా వెళ్ళి ముందు చర్యలు తీసుకోండి అని చెప్పడం, అది సున్నితంగా చెప్పారు తప్పితే దాన్ని పెద్ద ఇది వీళ్ళు చేసిన ఇదనమాట ఇది. ఓకే. ఆవిడికి వార్నింగ్ ఇస్తున్నాడు, నువ్వు లేకపోతే నేను తీసుకుంటాను పవర్స్, నేను హోమ్ మినిస్టర్ గా. హోమ్ మినిస్టర్ పదవి నేను తీసుకుంటాను, తాట తీస్తాను, అవన్నీ అంతేం చెప్పలే. ఆయన మామూలుగానే చెప్పాడు. ఎంత వీళ్ళు ఊహించుకున్నటువంటి ఇది ఆయనకు చెప్తున్నాడు, ఇలా చెయ్యమ్మా ఇలా చెయ్యమ్మని చెప్తున్నాడు. నువ్వు భయపడబాకు, మీ వెనక మేము ఉన్నాము, నీకు పవర్స్ ఉన్నాయి, నువ్వు చెయ్యి, దేనికి భయపడబాకు అని చెప్పేసి ఆవిడకి చెప్తున్నాడు. ఓకే. దాన్ని వీళ్ళు ఇలా కన్వే చేశారు అనమాట. అదండి. అంటే చాలా మంది కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు నడుస్తున్న ఈ ప్రాసెస్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చూసినా కానీ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఏదైనా సరే ఆన్ ది స్పాట్ డిసిషన్ అనేది కూడా తీసుకుంటున్నారు. అది చాలా మంచి పద్ధతి కాదు అని చెప్పినట్టుగా మంచి పద్ధతి ఏదండి. ముందు గెలవక అంత సినిమాటిక్ గా చేస్తున్నారని చెప్పని సినిమాటిక్ గా ఏం కాదు, గెలవక ముందే చెప్పాడు కదా ఆయన. గుర్తుపెట్టుకో జగన్, నిన్ను కుక్కట వేలతో సగా ప్రకటించి వేయకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నా పార్టీ జనసేన కాదని చెప్పాడు కదా. అది ఆయన చెప్పలా, వారాహి అమ్మవారు చెప్పించారు. ఇప్పుడు మొత్తము తీస్తుండేది కూడా అందుకే. ఎక్కడెక్కడ ఏం లోతుపాట్లు అన్ని తెలుసు పవన్ కళ్యాణ్ గారికి, మొత్తం సర్వం తెలుసు, అన్ని తెలుస్తాడు, అందరిని బయటికి లాగుతాడు, అవినీతి లేకుండా చేస్తాడనేది నమ్మకం మాకు ఉంది, ప్రజలకు కూడా ఉంది. ప్రజలకి అందరికి ఉంది కాబట్టే ఇచ్చిన వరకు చాలు అని చెప్పేసి 21 సీట్లకి కట్టుబడ్డాడు. 21 సీట్కి ఒక్కటి కూడా మిస్ పోకుండా అన్ని కొట్టేశాడు. ఓకే. అంటే మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి, అంటే ప్రభుత్వం దృష్టిలో మీరు ఎలా అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి సంబంధించి ఏం కావాలనేది ఆయన ఆలోచిస్తున్నారు అని చెప్పని భావిస్తున్నారు. నెక్స్ట్ లోకేష్ గారు వచ్చేటప్పటికి కావాల్సిన వనరులు ఏవైతే ఉన్నాయో, వసతులు ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకొస్తున్నారు అని చెప్పని భావిస్తున్నారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, వీళ్ళు ఏంటంటే ఎక్కడైతే ఇట్లాగా ఏవైతే అన్యాయాలు కనిపిస్తున్నా అక్కడికి వెళ్ళి వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు అని చెప్పని ఒక ఇదిలో మీరు, అంటే మీరు అనుకుంటున్నారు. అంటే అది నిజమే అని చెప్పని అనుకోవాలా? ఎవరి పని వాళ్ళు, ఎవరు తగిన పని వాళ్ళు చేస్తున్నారండి. ముఖ్యమంత్రిగా చెప్తారు కదా, ఎవరికి ఏది చేయాలో వాళ్ళకి ఇచ్చిన పదవులను బట్టి అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా ప్రభుత్వం. దాంట్లో ఇంతకు ముందు ఒక్కొక్కటి తవ్వే కొద్ది బయటకు వస్తున్నాయన్నట్టు, ఇంతకు ముందు జరిగిపోతున్న కొద్దీ ఇంతకు ముందు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అలా, ఇన్ని డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ ఒకటి తీగ తాగుతాడు డొంక కదిలినట్టు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కదా. ఇప్పుడు మొన్న షిప్ జరిగింది, అది వాస్తవమే కదా అక్కడ. మరి అట్లాంటి ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. వెయిట్ అండ్ సీ. అందరూ చూస్తారు, ప్రజలు మొత్తం చూస్తారు. ఎవరిని వదిలిపెట్టరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇన్ని రోజులు కూడా ఓపిక పట్టుకొని ఉండింది కూడా అందుకే. 1 by 1 మన లడ్డు ఇష్యూ క్లియర్ చేశాడు. ఇప్పుడు లడ్డు బ్రహ్మాండంగా ఉంది. అంతకు ముందు 5 ఏళ్ళు వరస్ట్ గా ఉండే లడ్డు. మరి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన ఎందుకు అంటే, ఆయన ఎప్పుడు చూపించాలి అప్పుడు చూపించారు అనుకో. ఆయన రోజా గారు అన్నం కూడా అయింది కదండి, నేను ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తానే ఉన్నాను, తిరుపతి రెగ్యులర్ గా వస్తాను నేను. ఎందుకు పోయింది ఆవిడ తిరుపతికి? నాకు రోజా గారు అంటే మన నెల్లూరు స్లాంగ్ వచ్చేస్తుంది. దేనికి పోయింది? ఒక 50 మందిని, ఒక 100 మంది వాళ్ళ దగ్గర టికెట్లు, ఇదే కళ్యాణం టికెట్లు డబ్బులు తీసేసుకొని వాళ్ళందరూ చూపించడానికి పోయింది. డబ్బులు దుడ్ల కోసమే కదా పోయిండేది. ఏం చేసింది అక్కడ? లడ్డు ఎట్లా ఉంది, ఎంత మాత్రం చేస్తున్నారు, ఎప్పుడన్నా పర్యవేక్షణ చేసింది ఆవిడ? అడగడం జరిగిందా? లేదు. మన చేతికి దుడ్లు వచ్చినాయా, తీసుకున్నామా, నెక్స్ట్ సుప్రభాత సేవకో లేకపోతే వాటికో ఇంకెన్ని టికెట్లు ఉన్నాయి, ఇదే చూసుకోవడం సరిపోయినాయి, ఇదే లక్షలు సంపాదించుకోవడం సరిపోయినాయి. దేవుడి గురించి ఆడపట్టించుకునింది. మనుషులు వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టడండి. కరెక్ట్ గా ఏదో ఒక రోజు కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఏదో ఒక రోజు మొత్తం బయటకు తీస్తాడు. వెంకటేశ్వర స్వామి అక్కడ ఆయన విగ్రహం కాదు, సాక్షాత్తు మనిషి ఆయన ఉండేది. మొత్తం ఆయన ఏం చేసేది మొత్తం చూస్తా ఉన్నాడు. ఏదో ఒక రోజు రిటర్న్ ఇచ్చేస్తాడు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది కక్షపూర్వకంగానే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తుందని చెప్పని అనుకోవచ్చు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అసలు దాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఈ అరెస్ట్ల కాడి నుంచి కానీ, లేదంటే ఇప్పుడు వాళ్ళు సంబంధించిన తీసుకొచ్చి ఇట్లా సీల్ చేయడం కానీ, ఇప్పుడు సరే మీరు చెప్పింది బానే ఉంది. నేను ఒక మాట చెప్పినా, ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానండి, మీరు మామూలుగా ఉన్నారు, నేను మిమ్మల్ని 100 తిడతా, మీరు నన్ను కేసు పెట్టలేరు, నన్ను కొట్టలేరు, తిట్టలేరు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి నన్ను ఏం చేయలేరు మీరు. మీకు ఎప్పుడు అవకాశం వస్తుంది?
పోనీ మీరు చెప్పండి, మిమ్మల్ని అన్యాయంగా కొట్టించా, అన్యాయంగా దుర్భాషలాడా, అన్యాయంగా మీ ఇంట్లో వాళ్ళని తీసుకొని వచ్చి విచ్చలవిడిగా మాట్లాడా, మీరు అప్పుడు ఏం చేయలేకపోయారు, నిస్సహాయ స్థితిలో మీరున్నారు. ఇప్పుడు ఇప్పుడు మీకు పదవి వచ్చింది, ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు? నిజంగా మన ఇద్దరు కాన్వర్జేషన్లు జరుగుదాము, నేను ముఖ్యమంత్రిలో మిమ్మల్ని అన్ని ఇది చేసేసాను, ఇప్పుడు మీకు ఆ పదవి మీకు వచ్చింది, ఇప్పుడు మీరేం చేస్తారు? నన్ను చేస్తారా లేదా? అంటే ఇప్పుడు అలా ప్రతిచర్య చేయడం వల్ల ఇది కక్షపూర్వకంగానే మారుతుంది కదా. కక్షపూర్వకంగా కాదు, ఆ విధంగా చేసి అది నీ యొక్క కుటుంబం గురించే కాదు, నిన్ను ఒక్కడిని అనట్లా, నేను నిన్ను ఇబ్బంది పెట్టాను, చుట్టుపక్కల ప్రజలను కూడా ఇబ్బంది పెట్టాను కదా, కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టాను కదా. మార్ఫింగ్ మరి టీడీపీ మహిళని, జనసేన మహిళలు అందరికి మార్ఫింగ్లు చేసి వేరే ఇది ఫోటోలు పెట్టించి నానా గబరు పట్టించాం కదా. మరి ఇదంతా బాధ రావాలి అని అంటే, సొసైటీ మారాలి అని అంటే, ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళకి శిక్ష పడాలా లేదా? పడాలి కదా. పడకపోతే నీకు ఎలా మారుతుంది? అప్పుడు మమ్మల్ని మేము ఎంత చేసినా కూడా మమ్మల్ని ఏం చేయలేకపోయారులే, వీళ్ళు ఏం బేకలేరులే, ఉత్త వేస్ట్ అని చెప్పేసి నీకు గర్వం రాదా? చేసిన వాళ్ళకి ఇంకా ఇది రాదా? వాడు ఒకటి చేసినాడు ఇంక 4 చేస్తాడు, మనల్ని ఏం అనట్లేదులే అని. ఇప్పుడు దాన్ని తగ్గించే నేపథ్యంలో ఉన్నారు తప్పితే ఎవరి మీద తప్పుడుగా కేసులు పెట్టి అదంతా ఉత్త బోగస్ అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మీద మొత్తం చూసుకుంటే, ప్రభుత్వం మీద ఎలా బురద జల్లాలా, ఎలా వీళ్ళని తొక్కేయాలా అని ఒక నేపథ్యం తప్పితే ఇంకేమీ లేదండి. అయితే శ్రీరెడ్డి గారు ఏం తప్పు చేశారండి? ఆవిడ కూడా మీకు మళ్ళీ అంటే ఒక పార్టీకి కట్టుబడి ఉండి ఆవిడ కూడా వాళ్ళ నాయకుడు ఇప్పుడు నాతో కంపేర్ చేస్తున్నారు. నేను ఎట్లా మాట్లాడుతున్నా? నేను ఎప్పుడైనా బూతులు మాట్లాడానా? పోనీ ఎవరైనా తిట్టానా? అదేలేండి, అప్పుడు మాట్లాడే విధానం వేరే ఉండొచ్చు, కానీ ఏంటంటే మీరు మీ పర్స్పెక్టివ్ అనేది పార్టీ తరపు నుంచి మాట్లాడాలి. మాట్లాడొద్దు నేను చెప్పట్లా. రాజ్యాంగం అందరికి ఇచ్చిన హక్కు, మాట్లాడే హక్కు. అది ఎంతవరకు లిమిట్స్ కొన్ని ఉంటాయి, అవి క్రాస్ చేయకూడదు. ఎక్కువ మించి వాళ్ళు పర్సనల్ మాట్లాడే, మీ శ్రీరెడ్డి నేను పర్సనల్ చెప్పనవసరం లేదు పాపం, ఆవిడ గురించి ఎంత మాట్లాడేది ఆవిడకి కూడా తెలుసు. నేను చాలా బూతులు మాట్లాడాను, విచ్చలవిడిగా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడాను, అందరినీ నన్ను క్షమించండి అని చెప్పేసి ఆవిడ ఒప్పుకునింది కాబట్టే ఆవిడేం మాట్లాడింది తెలుస్తుంది. లేకపోతే క్షమాపణ చెప్పదు కదా. ఎందుకు నన్ను వదిలిపెట్టండి, నేను వాళ్ళు తప్పు చేశాను క్షమించండి అంటుంది. అనేసి తిట్టాలి అన్ని తిట్టేసి అన్ని, ఎందుకంటే క్రాస్ అయిపోయింది అన్నిటికన్నా. అంటే పెద్ద మాటలు, మొదల మాటలు మాట్లాడేసి ఈ రోజు నన్ను క్షమించండి అని అంటే ఎట్లా వదిలేస్తారు? ఇప్పుడు ఆవిడని శిక్షించకపోతే రేపు అందరు మాట్లాడేసి, నా బోటోళ్ళు వచ్చిన వాళ్ళందరూ బూతులు మాట్లాడేసి వీళ్ళు ఏం చేయరులే, ఒకసారి చెప్తే సరిపోద్దులే అనుకుంటే పశ్చాత్తాపం పడిన అది ఎట్లా అండి? తప్పు తప్పే, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, దానికి శిక్ష అనుభవించాల్సిందే, అది ఎవరైనా సరే. మరి అదే అంటే మీరు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు, మీరు ఎక్కడ కూడా మాట్లాడొద్దు గట్టిగా, అంటే ఇట్లా విచ్చలవిడిగా మాట్లాడొద్దు, ఒకవేళ మాట్లాడి తప్పుగా మీరు మాట్లాడగానే ఈ పార్టీ సంబంధించిన వాళ్ళైనా సరే వెంటనే యాక్షన్ మరి తీసుకుంటే చెప్పారు కదా. ఇప్పుడు ఈవెన్ కూటమి ప్రభుత్వంలో ఉండి కింద కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, వాట్ ఎవర్ ఎవరైనా సరే ఏదైనా మించి ఎవరైనా దుర్భాషలాడినా, లేకపోతే బూతులు మాట్లాడినా, లేదంటే అబ్యూజ్డ్ గా ఇది మెసేజ్లు ఏదన్నా చేసినా, ఇట్లాంటి శాస్త్రాలు ఏదైనా చేసినా కూడా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి పార్టీ మొత్తం కూడా చెప్పింది కదా, పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా. కాబట్టి అది మించి ఎవరైనా మాట్లాడితే తీసేస్తారు, వాళ్ళని మందలిస్తారు. మరి మీరు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎవరిని ఆ విధంగా మందలించలేదు కదా. తిట్టండి, కొట్టండి, ఏమైనా చేయండి, చంపేసేయండి, డోర్ డెలివరీ చేసేయండి, ఏమైనా చేసేయండి, నేను మటుకైతే ఇక్కడ కూర్చొని ఉంటాను కుర్చీలు రాజులాగా, మీరు ఏమైనా చేసుకోండి. అలా ఉన్నప్పుడు రాష్ట్రం యాడ్ డెవలప్ అవుతుందండి. ఇష్టం వచ్చినట్టు బిహేవ్. అయితే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, బాగానే ఉంది, కొడాల నాని గారు వీళ్ళు ఎందుకు కనిపించట్లేదండి? అంటే ఎందుకని మాట్లాడడానికి రావట్లేదు అని చెప్పని అనుకోవచ్చు. ఎందుకు అనంటే వాళ్ళు, అంటే నాకు తెలిసిన ఇది చెప్తానండి, నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక్క విషయం అండి, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇవ్వాల. వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చేయాలో, ఏం మాట ఇచ్చి వాళ్ళు ఓట్లు అడిగారో అవన్నీ జగనన్న చేయలా. నేను ఉంటే నేనే హీరోగా ఉండాలా, నేనే విలన్ గా ఉండాలా, నేనే పోవాలా అనే తత్వం జగనన్నది. కాబట్టి ఆ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే కెపాసిటీ కూడా నువ్వు అవకాశాన్ని ఇవ్వలేనప్పుడు, వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఇది అన్నాయి చెప్పుకోలేనప్పుడు, నువ్వు చేయలేనప్పుడు ఈ రోజు ఎందుకు మాట్లాడతారు కొంతమంది? అయితే నాకు తెలిసి ఆయన ఎవరో ఉన్నారండి, ఫినాన్షియల్ మినిస్టర్ ఎవరు, బుగ్గన రాజేంద్ర గారు ఏం పేరు ఆయన పేరు, ఆయన అండి. అసలు ఆయన నాకు వైఎస్ఆర్సీపీలో మంచిగా మాట్లాడే వ్యక్తి ఆయన. నిజంగా నేను ఆయన నిజంగా హ్యాట్సప్ చెప్తున్నా. అసలు ఎంత హుందాతనంగా మాట్లాడతారు, ఎంత ఇదిగా మాట్లాడతాడు, ఆయన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు.
ఇంక ఎవరు లేరు, మిగతా అంతా వేస్టే. రైట్ అండి. అయితే ఇక్కడ ఇప్పుడు మీ మీ ఉద్దేశంలో అంటే మీరు మొత్తం మా రాజకీయాన్ని గాని, లేదంటే ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు అన్నారు. అంటే వాళ్ళు మాట్లాడే మాటలకి నాకు నచ్చక ప్రజల తరపు నుంచి నేను మాట్లాడుతున్నానని అవును. చెప్పని మీరు అన్నారు. అంటే మీరు ఇప్పుడు చూస్తున్న ప్రెజెంట్ ఇప్పుడు చూస్తున్న సిట్యుయేషన్‌లో అన్ని ఉన్న కూటమి ప్రభుత్వం గాని, వైఎస్ఆర్‌సీపీ గాని అన్ని రాజకీయాల్లో నాయకులు గాని వీళ్ళందరూ కూడా ప్రెజెంట్ ఎలా ఉంది? ఎలా నడుస్తుంది? అంటే రేపొద్దున్న భవిష్యత్తు ఏమైనా కనిపించే విధంగా ఉందా? మంచి భవిష్యత్తు వచ్చే అవకాశం ఉందని చెప్పని అనుకోవచ్చా? డెఫినెట్‌గా అండి. హ్మ్. ఇప్పుడు ఇదే కాదు, నెక్స్ట్ రాబోయే 5 ఏళ్ళు కూడా వీళ్ళే ఉంటారు. ఇంకా ఆంధ్ర రాష్ట్రం చాలా బాగా డెవలప్ అయితది. హ్మ్. చాలా ముందుకెళ్తది. మాకనిపిస్తుంది. ఓకే. అనిపిస్తుంది కాబట్టే ఈరోజు మేము ఆయన్ని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. నెక్స్ట్ కూడా ఆయనే ఉంటే ఆయన చెప్పినట్టు, బాబు గారు చెప్పినట్టు ఆయన మాటల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆయన ఎలా అయితే సింగపూర్ చేస్తా అన్నాడో ఆ విధంగా చేస్తాడు. లాస్ట్ టైం ఓడిపోకుండా గానుంటే ఈ ఇరుకంగా బాగా డెవలప్ అయి ఉండేది. హ్మ్. డెఫినెట్‌గా రాష్ట్రం ముందుకెళ్ళిపోద్ది. బాగా అభివృద్ధి చెందుద్ది. ఆంధ్ర రాష్ట్రం ఇదిరా బాబు ఆంధ్ర రాష్ట్రం అంటే అందరూ కూడా చెప్పుకునే విధంగా ఆ స్థాయికి తీసుకెళ్తారని నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద, బాబు గారి మీద. రైట్ అండి. హ్మ్. మీ మీద విమర్శిస్తున్న వాళ్ళకి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? అంటే అంటే ఆబ్వియస్‌లీగా మీకు వస్తా ఉంటాయి. కొన్ని మీరు హ్మ్. చెప్తున్నారు. కొన్ని మీరు చెప్పుకోలేకపోతారు. హ్మ్. అట్లా అలా విమర్శించడం గాని, లేదా బెదిరింపులు గాని ఇట్లాంటివి వచ్చిన ఆ! వాటికి మీరేం సమాధానం చెప్తారు? నేనేం సమాధానం చెప్పనండి. హ్మ్. ఏమైనా జేసుకోండి, బెదిరించండి, బూతులు పెట్టండి, ఏమైనా జేసుకోండి. హ్మ్. నాకు దాని గురించి ఆలోచించను. హ్మ్. నేను ఈరోజు ఏం జేస్తానా, రేపేం జేయబోతానా, ఈరోజు ఏం జేస్తాను గురించి ఆలోచిస్తా. రేపేం జేస్తానని దాని గురించి ఆలోచించను. రేపు సంగతి రేపు. హ్మ్. ప్రస్తుతాని గురించి ఆలోచిస్తా నేను. హ్మ్. సో, మిగతా వాళ్ళు ఎవరు ఏం జేస్తారనేది కూడా నేను పట్టించుకోను. నేను మాట్లాడే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడతారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. హ్మ్. నేను ఏం మాట్లాడుతున్నానో దాన్ని గ్రహించండి ఫస్టు. హ్మ్. అది అబద్ధమా? నిజమా? న్యాయమేనా ఇది? అని ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఇది ఉంటది గదండీ! ఆలోచించండి. ఆలోచించి నాకు పెట్టాలంటే కామెంట్‌లు పెట్టండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టండి. నేను కాదనట్లేదు. బట్ హ్మ్. దాంట్లో నిజం గుర్తించండి. ఓకే. గుర్తించి తర్వాత మాట్లాడండి. మీరు రాజకీయంగా నా మీద కొట్లాడాలంటే రాజకీయంగానే కొట్లాడండి. నా ఇంట్లో నా పర్సనల్స్ తీసుకొనొచ్చి హ్మ్. కొట్లాడనని జెప్పేసి వాళ్ళ రిక్వెస్ట్‌గా అడుగుతున్నా. ఓకే అండి. అది. రైట్. ఇప్పుడు ఫైనల్‌గా సినిమాకి సంబంధించి హ్మ్. మీరు ఎన్ని సంవత్సరాలవుతుంది ఇండస్ట్రీకొచ్చి? నేను ఇండస్ట్రీకొచ్చి 9 ఇయర్స్ అవుతుందండి. ఓహ్! 9 ఇయర్స్ అయిందండి. 9 ఇయర్స్ అవుతుంది. ఓకే. అయితే హ్మ్. ఫస్ట్‌గా మీరు 'సీత' గారు ఎంటర్ అయిన తర్వాత అంటే మూవీలో ఏ మూవీ చేశారు? అంటే స్క్రీన్ మీద ఎప్పుడు సో, నా కనిపించారు? ఫస్ట్ పిక్చరు 'జై జానకి నాయక' బోయపాటి గారి డైరెక్షన్‌లో. ఆహాహాహా! ఓకే. అది ఆ! ఒక లెక్చరర్ రోల్ చేశాను అందులో. కనిపిస్తదండి అది. ఆహా! హీరోయిన్ ఇంట్రొడక్షన్ అప్పుడు రకుల్ ప్రీతి సింగ్ ఇట్లా వేరే రౌడీ వచ్చి కొడుతున్నప్పుడు ఎనక హీరో ఉంటాడు. ఫాటుమని కొడతాడు. హ్మ్. కాలేజీలో. అప్పుడు ఏంటి కాలేజీలో గొడవ జరుగుతుందని చెప్పేసి నేను, ప్రభు గారు వీళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తాం. అది ఆహా! నా ఫస్ట్ పిక్చర్ అది. ఓకే. స్క్రీన్ మీద నేను చూసుకుంటాను దాన్ని రోజు. అయ్యో! అప్పుడు ఇలా ఉన్నానా? అవునా? అంటే అప్పటికిప్పుడు డిఫరెన్స్ ఉన్నారా? అప్పుడు లావుగా ఉన్నాను. ఆహాహా! జుట్టు అప్పుడు హైదరాబాద్‌కొచ్చిన కొత్తల్లో పిల్లల కోసం తిరుపతికెళ్ళి గుండు చేయించుకొని వచ్చాను గదా! సో, ఆహా! ఇక్కడ వరకు ఉండింది జుట్టు. షార్ట్ హెయిర్. షార్ట్ హెయిర్ ఉండింది. ఆ! సో, అప్పుడు ఇలా ఉన్నాను అంటే బొద్దుగా ఉన్నాననమాట. ఇలా ఉన్నానా అని చెప్పి చూసుకుంటూ ఉంటాను. దాని తర్వాత 'వినయ్ విజయరామన్', 'ఆల్ టికెట్', 'ఎఫ్2, ఎఫ్3, 'టచ్ చేసి చూడు', 'మహానగర వీధుల గమ్మత్తు', తర్వాత 'ఆకాశవాణి', ఆ! 'సరైనోడు', సరైనోడు కాదు 'రాక్షసుడు'. హుహు. సో, ఇట్లా కొన్ని నాకు తెలియట్లేదు గానీ, ఆ! సో, అట్లా డీజే కూడా 'డీజే టిల్లు' అనుకుంటా. డిజేటీలో ఆ! లేనండి. ఇది ఎఫ్3లోనే. ఆ! ఎఫ్3లోనే. ఆ! ఆ తర్వాత ఇప్పుడు 'దేవర'. ఓహ్! 'దేవర' గూడా. తర్వాత ఇంకొకటి ఉంది కానీ, అవి సినిమాలు కొన్ని 2, 3 ఉన్నాయి. అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓహో! మొన్న 'పురుషోత్తముడు'. ఆహా! అది దాని తర్వాత ఇంకొక సినిమా ఏదో రిలీజ్ అయిందండి. ఇది ఎవరు బ్రహ్మాజీ గారు, అలనాటి రామచంద్రుడు. కొత్తగా ఆహాహా! ఒకటి రిలీజ్ అయింది. అది ఓకే. వీఐపీ దాంట్లో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఏమో వస్తుంది. ఓకే. సో, ఇట్లాంటి సినిమాలు ఏం గాని వెనక్కి తిరిగి చూసుకోలేదు. సో, ఓకే. కొంచెం చాలా సినిమాలు చేసున్నాను. కాకపోతే కొన్ని రిలీజ్ కాకుండా ఉంటాయి గదండీ! అవును. అంటే మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయినటియి అవును. అట్లాంటియన్ని బోలెడన్ని ఉంటాయి గదా! ఓహ్! అవి లెక్కలు తీసుకోలేం కదా! మనం ఏదైతే సినిమాలు చేసి రిలీజ్ అయినవి మాత్రమే కౌంటింగ్ యేసుకుంటాము. అవును. దట్టు నేను మాలో మెంబర్‌ని గూడా అయ్యాను. ఓహ్! అయి గూడా సూపర్. 5 ఇయర్స్ అవుతుంది. ఓహో! అసోసియేషన్‌లో ఉన్నారైతే. అసోసియేషన్‌లో మెంబర్‌ని. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి యాక్టర్ అవుదామనే వచ్చారా? లేదంటే అసలు ఏ పని మీద మీరు హైదరాబాద్ వచ్చారు? మేము మామూలుగా మా వారు మేమిద్దరము పిల్లల్ని తీసుకొని వచ్చామండి. మా హ్మ్. వారు అప్పుడు చిన్నగా జాబ్ చేస్తూ ఉండే. ఇంకా ఆహా! వచ్చాము. నెల్లూరు నుంచి. నెల్లూరు నుంచి వచ్చాము. హ్మ్. ఆ తర్వాత ఇంకా అనుకోకుండా ఇండస్ట్రీకొచ్చాను నేను. ఆహా! అనుకోకుండా నేను ఫస్టు స్వీట్ షాప్‌లో పనిచేశాను. తర్వాత బట్టల షాప్‌లో పనిచేశాను. ఓహ్! తర్వాత అకౌంటెంట్‌గా జాబ్ చేశాను. హ్మ్. తర్వాత యాక్టర్ అయ్యాను.
ఓకే. స్టెప్ బై స్టెప్. ఓకే. ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? అంటే మీరే ఎళ్లారా? లేదంటే మిమ్మల్ని ఎక్కడైనా చూడడం గాని, ఇట్లా సెలెక్ట్ చేయడం గాని అట్లా జరిగిందా? లేదండి. నేను ఆర్ఎస్ బ్రదర్స్‌లో అకౌంటెంట్‌గా జాబ్ చేస్తూ ఉంటే, ఆహా! అక్కడ ఒక అతను అంటే వీళ్ళు యాడ్స్ తీస్తారు కదా! అక్కడ ఒక అతను చెప్పారనమాట. "మీది హోమ్లీ ఫేస్‌గా ఉంది. మూవీలో ట్రై చేయొచ్చు కదంటే" నాకు తెలీదు సార్ అని చెప్తే, ఆయన "అట్లా ఎందుకండి యాక్టింగ్ అనేది నేర్చుకుంటూ వస్తుంది. దానిదేముంది" అని చెప్పేసి ఆయన ఒక నంబర్ ఇచ్చారు. హ్మ్. అది బోయపాటి గారు అక్కడ ఉంటారు. కో డైరెక్టర్‌లు ఎవరో ఉంటారు కదా! రమణాచారి అని. ఆ! ఆయనకి కాల్ చేస్తే ఒకసారి ఆఫీస్‌కి రండి అన్నారు. ఆహా! అక్కడికి ఫస్ట్ నేను మాట్లాడడం, ఫస్ట్ ఎంటర్ అవ్వడం ఆ సినిమాకే ఫస్ట్ నేను మీట్ అయ్యి మాట్లాడింది బోయపాటి సారు. ఓహ్! పెద్ద డైరెక్టర్ గారి దగ్గరికెళ్లారైతే. సో, ఎంత హుందాతనంగా మాట్లాడతారు తెలుసా బోయపాటి సారు. ఆ! చాలా బాగా మాట్లాడతారు. ఆహా! అవునమ్మా అని చెప్పి ఒక డైలాగ్ చెప్పమన్నారు. చెప్పాను. నేను ఏ డైలాగ్ ఓహ్! ఏమంటే డైలాగ్ కూడా చెప్పారా? ఆహా! అప్పటికి ఏమంటివి మీరు ఇవి అంటే అప్పటికి అంటే నాకు పౌరాణికం డైలాగ్ అంటే ఇష్టం. అవునవును. ఏమంటివి అని చెప్పా. అది ఆయన ఇట్టే చూస్తా ఓకే. బా చెప్పావు. అంటే ఆయనకి కూడా కావాల్సింది అలాంటివే కదా డైలాగులు? నవ్వుకున్నారు. అంటే అంత పెద్ద ఎన్టీఆర్ లాగా మనం యాడ్ చేయగలుగుతామండి. ఆయన హ్మ్. మహానుభావుడు. అని నవ్వుకొని ఓకే అమ్మా నువ్వు జాబ్ చేసుకుంటున్నావు కదా! జాబ్ చేసుకో. ఇది వచ్చినప్పుడు మా వాళ్ళు కాల్ చేస్తారు. నీ నంబర్ అదంతా అక్కడ ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ఓహ్! కిందకొచ్చి మేనేజర్ దగ్గర నంబర్ తీసుకొనెళ్ళాను. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ జేశారు. కాల్ హ్మ్. జేసి నాకు 6 రోజులు అందులో వేషం ఇప్పించారనమాట. ఓహ్! ఆహ్, సూపర్. సూపర్. చాలా బాగా నిజంగా బోయపాటి సారు మంచి పర్సన్ అండి. సూపర్ అండి. నైస్. సూపర్. హ్మ్. రైటే. అయితే మీరు చెప్పినట్టుగానే ఒక మంచి పౌరాణిక డైలాగ్ చెప్పొచ్చుగా మాకు? పౌరాణిక డైలాగా? ఆ! ఇప్పటికిప్పుడంటే ఏది అవి చాలా గుర్తొస్తుంది? వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా కూడా ఒకటేదో చెప్పారు మన సత్యభామ గారిది. సత్యభామదదా? హ్మ్. హ్మ్. మీరు చెప్పండి మీ ఇష్టం. మీకు బాగా అనిపించింది. అంటే ఏ డైలాగ్ చెప్పినా కూడా గుర్తు రావడం నేను మొన్న రీసెంట్‌గా చెప్పిన డైలాగు ఏంటిది? ఆహ్, ఓరి ఓరి దుఃఖంక ధృవదత్త రాక్షసాదమా నారీజన హృదయోగ్యత శాపాగ్ని కీలకను భస్మంచే సమయం ఆసన్నమైనది బందీకృత సీజన భయంకర కుపాగ్ని జ్వాలలు నిన్ను భస్మీపటలం చేయక మానవు ఛీ నీచాదమా పరస్త్రీలు మాతృ సమాన పూజ్యులు పతివ్రతలు పరాశక్తి స్వరూపిణులు అట్టి మాతృ సత్యాన్ని పాటించక పాప చింతనతో పతితుడైనప్పుడు ఆ మాతృ స్వరూపం సంక్షోభించి అగ్ని పర్వతం వలె బ్రద్దలై భయంకర కోపాగ్ని జ్వాలలు నిన్ను ఆవరించి దహించినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకమై వచ్చినా నిన్ను రక్షించలేరు నీతో భూభారం కుంగిపోవచ్చున్నది నిన్ను వధించి భూభారాన్ని తొలగిస్తాను ఓరి మదోన్మాది ఇక నీకు చావు తప్పదు నేనే శ్రీహరిపాద పద్మ భజనానిష్ఠా గరిష్టతనో జేవిని కాళి సమాన భారత నిధి సత్య ప్రతాపంబు నాలోన కలిగినేని సర్వవనితాలోకంబు మోదింప ఈ బాణాగ్రాహుతి కూలుగాక నరకా ప్రాత్యుండు భూమిదనన్ సూపర్. సో ఓకే. ఇష్టం అనమాట. అవునా? చాలా మంది లైక్ చేస్తారు కానీ తిరిగి ఎవరు ట్రై చేయలే. ఏ ట్రై చేస్తారండి? అర్థం కాదది. ఎవరైనా ట్రై చేస్తారేమో అనుకుంటాను. ఆ! బట్ నా వీడియోస్‌ని ఆహా! ఎవ్వరు డ్యూయల్ రీల్ చేస్తారని చెప్పనాలా? చేస్తారేమో అనుకుంటే ఆ ఎవరు నోరు చేయరు. గూడా తిరగట్లేదు. తిరగద్దో మరేమో. నేను దాదాపుగా ఒక 5, 6 వరకు పెట్టానండి. ఆ! బట్ ఎవ్వరు చేయట్లేదు. అయ్యో! హ్మ్. అందరూ చూస్తున్నారు. మొన్న ఇది పెట్టిన డైలాగ్ అయితే అసలు ఎంతమంది ఆల్‌మోస్ట్ 2 ½ లాక్ వెళ్ళిపోతా ఉంది. ఓహ్! సూపర్. హ్మ్. సూపర్ అండి. పాటలు కూడా పాడుతా ఉంటారు. పాటలేదు. బాత్రూమ్ సింగర్. బేసిక్‌గా నేను సింగర్ అవ్వాలనే అనుకున్నానండి. ఓకే. అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా యాక్టర్ అయిపోయాను. యాక్టర్ నాకు అయిపోయారు. చిన్నప్పటి నుంచి సాంగ్స్ బాగా. హ్మ్. నేను ఇంట్లో చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి బాత్రూమ్‌లో స్నానం చేసేటప్పుడు మా అమ్మ తిడతా ఉండేది. హ్మ్. "ఏంది మే నీకేం స్నానం చేసి రారాదు ఏం పోయే కాలం మే అంత పెద్దగా మాట్లాడుతావా? ఊర్లో దోవన ఈదులో పోయే వాళ్ళందరూ ఇంటా ఉండరు మే. ఆ! నీ అంటే అప్పుడు ఓపెన్ బాత్రూమ్స్ ఉండేటివి. పైన అవును. టాప్ ఉండేది కాదు. అవును. సో ఈదుల్లోకి కట్టుకుంటాం కదా! అవును. అట్టా ఉంటే మాట్లాడేది. మా నాన్న, మా అన్న వీళ్ళందరూ నవ్వుకుంటా ఉండేది. హ్మ్. అట్లా చిన్నప్పటి నుంచి పాటలు బాగా ఇదనమాట. ఓహో! సూపర్ అండి. సూపర్. రైట్. అట్లా. అంటే సినిమా ఇండస్ట్రీలో అంటే ఇండస్ట్రీ గురించి ఒకసారి మాట్లాడుకుంటే మీరు దాదాపు 25 సినిమాల వరకు కూడా చేశారు. అంటే హ్మ్. రిలీజ్ అయిన సినిమాలున్నాయి. ఓకే. అంటే ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అంటే చాలా కష్టం. హ్మ్. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు దొరుకుతున్నాయి. కానీ హ్మ్. వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది తెలియట్లే ఎవరికి ఓకే. కూడా. ఓకే. సో మీకున్న అనుభవంతో సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? సినిమా ఇండస్ట్రీ నేను ఇది ఇక ఇంతకుముందు ఇంటర్వ్యూస్ కూడా చెప్పానండి. సినిమా ఇండస్ట్రీ చాలా గొప్పది.
అక్కడ ఉండే వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు. అందరూ ఎక్కువ మనిషి కన్నా అక్కడ ఉండే టాలెంట్‌కే ప్రాధాన్యత ఇస్తారు. సో, వీళ్ళు ఎంత అందంగా ఉండని, ఎంత నాజూగ్గా ఉండని, ఎంత షేప్‌లో ఉండని, వాళ్ళ దగ్గర టాలెంట్ లేదంటే డెఫినిట్‌గా అవకాశాలు ఇవ్వరు. టాలెంట్ ఉండే వాళ్ళకి కళమ్మ తల్లి గాని, ఆ కళమ్మ తల్లిని నమ్ముకొని ఉన్న డైరెక్టర్లు గాని ఎవరైనా కూడా డెఫినిట్‌గా అవకాశం ఇస్తారు. లేదు అన్న వాళ్ళకి రాదండి. ఓకే. దాన్ని నమ్ముకొని ఎవరైనా ఇండస్ట్రీకి రావచ్చు. మీ టాలెంట్ ఉంటే మీకు నిజంగా టాలెంట్ ఉంటే మీరొచ్చి ఇండస్ట్రీలో ఎవరైనా బతకొచ్చు. కొన్ని అపోహలున్నాయి. కాస్టింగ్ కౌచ్ అని అది ఇదని. అదే. అదే. అదంతా రాంగ్ అండి. హ్మ్. ఎక్కడ ఎవరో ఒకరో ఇద్దరో ఉంటారు. ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి. నాట్ హ్మ్. ఓన్లీ ఇండస్ట్రీ కదా! సో, హ్మ్. ఎక్కడ ప్రతి ఒక్కరిది ఇక్కడ ఉంటాయి. అందరూ మహానుభావుల్లాగా ఉండలేరు గదండీ! హ్మ్. ఎవరో ఒకరు ఉంటారు. ఎవరైనా నిన్ను అడిగినప్పుడు అది మనలో ఉంటది. 50% వాడి దగ్గర ఉంటే రిమైనింగ్ 50% నీ దగ్గర ఉంటది. లేదులెండి సార్ మీరు అనుకున్నట్టు కాదులెండి. ఓకే. టాటా బాయ్ బాయ్ చెప్పేస్తే వాడు నిన్నేం జేస్తాడు? హ్మ్. ఇది నా పాయింట్ ఇదనమాట. హ్మ్. అట్లేం లేదు. వచ్చే అమ్మాయిలు కూడా నేను ఇండస్ట్రీ గురించి ఒక మాట చెప్తున్నాను. వచ్చే అమ్మాయిలు ఎవరైనా సరే జాగ్రత్తగా రండి. మీకు టాలెంట్ ఉంటేనే రండి. అనవసరంగా కొన్ని మాటలు కొంతమంది ఎదవలుంటారు. వాళ్ళ మాటలు ఎవరు మోసపోకండి. హ్మ్. జాగ్రత్తగా ఉండండనే చెప్తున్నా. అదండి. ఆ ఇండస్ట్రీ గొప్పది. నేను చెప్తున్నాను గదా! కళమ్మ తల్లి నిజంగా వీళ్ళకి టాలెంట్ ఉంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తది. హ్మ్. రైట్ అండి. మీరు రీసెంట్‌గా ఒక వీడియో కూడా పెట్టారు. ఆడపిల్లల గురించి ఒకటి హ్మ్. చూసాను నేను మీ వీడియోలో అప్పుడు. అవును. అసలు ఏంటి? మీరు పెట్టడానికి కారణం ఏంటి? అసలు ఎందుకని పెట్టారు? లేదండి. అందులో అంటే మీరు ఇప్పుడు బాధపడుతూ కూడా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం గాని, ఇంతకుముందు జరిగిన వైఎస్ఆర్ ప్రభుత్వం గాని ఏదైతే ఉందో అన్ని ప్రభుత్వాలకు చెప్తున్నా. ముందు సేవ్ ద ఆడపిల్లల్ని సేవ్ చేయండి. హ్మ్. ప్లీజ్. ఎందుకంటే అవేర్‌నెస్ ఇవ్వండి. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది అనంటే ఇవి కూడా కొన్ని చూసుకోవాలి కదా! ఎంతమంది ఆడపిల్లల్లో అన్యాయంగా వాళ్ళు ఇది చేసేసి ఇది బలైపోతున్నారండి. దాని గురించి ఒక అవేర్‌నెస్ ఇవ్వాలి. హ్మ్. ఇప్పుడు ప్రజల్లోకి చెప్పాలి. ఏంటంటే మీ ఇంట్లో ఒక ఆడపిల్ల స్కూలుకెళ్తుంది అనంటే ఆ అమ్మాయి ఎక్కడెళ్తుంది? ఎవరైనా నీతో మిస్‌బిహేవ్ చేస్తున్నారా? అందరూ ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా నీకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారా? లేకపోతే నిన్ను ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా? లేకపోతే నిన్ను టార్చర్ చేస్తున్నారా? ఇలాంటియన్నీ ఇంట్లో పేరెంట్స్ పిల్లల్ని అడగాలి. మీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు గానీ, కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు కానీ ఎవరైనా మీతో ఇది చేస్తున్నారా? ఏంటనేది ఎప్పుడు దగ్గర పేరెంట్స్ కూర్చొని పిల్లల దగ్గర మాట్లాడితే వాళ్ళు నిజాలు చెప్తారు. హ్మ్. ఇప్పుడుండే ఇదిలో ఏమవుతుందంటే అందరూ ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఎవరి పాటికి వాళ్ళు వదిలేస్తున్నారు పిల్లల్ని. హ్మ్. సెపరేట్‌గా బెడ్‌రూములు. దేనికండి సెపరేట్‌గా బెడ్‌రూములు? హ్మ్. ఏం పెళ్లయ్యేంత వరకు ఆడబిడ్డ నీ దగ్గర పడుకోబెట్టుకోలేవా? హ్మ్. అంత అడ్డమైపోయారా? ఆ విధంగా ఉండడం వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి అవేర్‌నెస్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నానండి. అంతకు మించి ఇంగేం లేదు. హ్మ్. సో, అలాంటివి కొన్ని చేస్తే మన వంతు ప్రయత్నంగా మనం ముందు చేస్తే తర్వాత జరుగుతాయా, ఆగుతాయా లేదని తర్వాత విషయం. హ్మ్. ముందు మనకైతే పేరెంట్స్‌కి గాని, అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం అవేర్‌నెస్ అయితే ఇవ్వాలి కదా! హ్మ్. అనేది కొన్ని సందర్భాలు జరిగినప్పుడు కొంచెం బాధ అనిపిస్తది. హ్మ్. మనం ఏం చేయలేం. నేనేం చేయగలుగుతాను చెప్పండి? నా చేతుల్లో ఏమన్నా పదవి ఉందా? లేకపోతే ఏమన్నా మాట్లాడడానికి హక్కు ఉందా? ఏముంది? ఇప్పుడు టు బీ ఫ్రాంక్లీ చెప్తున్నానండి. నాకు ఎవ్వరి సపోర్ట్ లేదండి. నాకు నా ఫ్యామిలీ, నా భర్త సపోర్ట్ తప్పితే వేరే సపోర్ట్ ఏది లేదు. ప్రభుత్వ సూపర్. సపోర్ట్ కానీ ఏది లేదు. హ్మ్. నాకు నచ్చింది కాబట్టి నా మైండ్‌లో ఏదనిపిస్తే నా భర్తతో మాట్లాడిన తర్వాత ఈ విధంగా మాట్లాడొచ్చు, ఈ విధంగా మాట్లాడని చెప్పి నా భర్త చెప్తాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. నాకెవ్వరి సపోర్ట్ లేదు. నా హ్మ్. ఫ్యామిలీ సపోర్ట్, నా భర్త సపోర్ట్. హిట్ టీవీ యాప్